వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజుని. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత సాంప్రదాయ మత్స్యకారుల పరిరక్షణ సమితి ఫౌండర్ వి చిట్టిబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇటీవల కాలంలో పట్టపాలాలు జరుగుతున్న ఘటనల మీద, అదేవిధంగా ఎవరైతే కొన్ని 4 కుటుంబాలను కూడా ఆ గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. ప్రస్తుతం దాని మీద కూడా ఆయన న్యాయ పోరాటం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం దీని మీద అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందానికి చిట్టుబాబు మనతో ఉన్నారు. చిట్టుబాబు, ఏంటి అసలు ఈ 4 కుటుంబాలకు బహిష్కరణ ఏంటి? ఆ కుల పెద్దలే వాళ్ళు హుకుం జారీ చేస్తే వీళ్ళు బహిష్కరించడం ఏంది? మహిళలకు కూడా కట్టేసి టెంపుల్ వేయడం చేసి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని? నా పేరు వి చిట్టిబాబు, ఏపీ తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఈ ఈ మత్స్యకారుల పరిరక్షణ సమితి సంస్థని తీర ప్రాంతాల్లో తడ నుంచి వాడరేవు దాకా 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టపు మత్స్యకారులు వీళ్ళందరూ మైగ్రేటెడ్ అయ్యి వచ్చిన్నారు. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళప్పుడు చెన్నై నుంచి వీళ్ళందరూ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం, బకింగ్హామ్ కెనాల్ మధ్యలో జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకి జీవనం కేవలం సముద్రం, బకింగ్హామ్ కెనాల్. ప్రతి గ్రామానికి 3 కుల పెద్దలు ఉంటారు. ఈ 3 కుల పెద్దలు ఫస్ట్లో 1975 నుంచి 85-90 వరకు 62 గ్రామాలే ఉన్నాయి. పట్టపు తీర ప్రాంత గ్రామాల్లో 62 గ్రామాలు ఉన్నాయి. క్రమేణా 62 గ్రామాలు పోయి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల్లో కుల పెద్దలు, వీళ్ళు కులకాపులు అంటారు వాళ్ళని. వీళ్ళ మాట ఎవరైనా చిన్న తప్పులు చేస్తే భారీ ఎత్తున జరిమానాలు వేస్తారు. దురాయి వేసి కుల కట్టుబాటు పేరుతో కుల పెద్దల ముసుగులో భారీ ఎత్తున జరిమానాలు అక్రమ వసూళ్లు పాల్పడుతూ ఉంటారు. ఇట్లా చేసిన క్రమంలోనే 62 గ్రామాలు విడిపోయి ఇట్లాగ వీళ్ళ టార్చర్లకి, వీళ్ళ అవమానాలకి, వీళ్ళ పెత్తనాలకి సహించలేక ఇప్పుడు తీర ప్రాంతం మొత్తం కూడాను 182 గ్రామాలు చేశారు. వీళ్ళ దుర్మార్గాల్ని ఎదిరించిన వాళ్ళు, పట్టపు గ్రామాల్లో కాపులు వ్యతిరేకించిన వాళ్ళు. గవర్నమెంట్ని మేము ప్రభుత్వాన్ని ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈ కుల పెద్దల పెత్తనం దురాయి వేసి అమాయకుల్ని వెలివేసి గ్రామ బహిష్కరణలు చేయడం, వీళ్ళని క్వశ్చన్ చేస్తే అట్లా వెలివేసిన గ్రామాలే 182 గ్రామాలు. ఇది ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ దురాయిని వాళ్ళు వెలివేసే దుర్మార్గాల్ని నిషేధించాలి మొత్తం మీద అన్ని గ్రామాల్లో, పట్టపు గ్రామాల్లో. ఇది వాళ్ళు వేసిన జరిమానాలు మొత్తం కూడాను వాళ్ళ జలసాలకు ఉపయోగిస్తారు. ఈ బోట్ ఇష్యూ వచ్చింది గత మార్చిలో. ఇందుకూరుపేట మండలం మైపాడు తీర ప్రాంతంలో ఒక బోటుని పట్టుకున్నారు, కడలూరు బోటుని. ఆ గ్రామాలకే సంబంధం ఉంది, ఆ గ్రామాలే చూసుకోవాలి. ఆ బోటుని తీసుకొచ్చి ఎక్కడ అప్పచెప్పారు? జువల్దిన్ని, బోగోలు మండలం జువల్దిన్ని హార్బర్లో గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ బోట్ని. గవర్నమెంట్ అంటే ఫిషరీసు, మెరైన్ పోలీసు, రెవెన్యూ వీళ్ళందరి సమక్షంలో ఆ బోటుని ఉంచారు. వాళ్ళు కస్టడీలో ఉంది. తర్వాత అదే నెలలో కావలి రూరల్ మండలం చెన్నాయిపాలెంలో మొన్న 3 బోట్లు పట్టుకున్నారు. ఆ గ్రామస్తులు, చెన్నాయిపాలెం గ్రామస్తులు వాళ్ళు తీసుకొచ్చి, అంటే ఆ 3 బోట్లు కూడా తీసుకొచ్చి అదే ఫిషింగ్ హార్బర్లో, జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో పోలీస్ కస్టడీలో పెట్టారు. ఇవన్నీ పోలీస్ కస్టడీలో ఉంది, వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏది మన ఇసుకపల్లి, పట్టపాలు, అల్లూరు మండలం, బోగోలు మండలం ఉన్నటువంటి కొత్త బంగారుపాలెం, పాత బంగారుపాలెం, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ 3 ఉన్నారు. వీళ్ళు బోటు కాపలదారులు. వీళ్ళని అనుమానంతో, వీళ్ళు దాటేశారనే నెపంతో అనుమానంతో 3 వారం 10 రోజుల పాటు టార్చర్ పెడుతూ మండు టెండలో నిర్బంధించి తాళ్లతో కట్టి వరుసగా 10 రోజుల పాటు నిర్బంధించి హత్యాయత్నం చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఆడవాళ్ళని బట్టలు చింపేసేసి వాళ్ళ బంధువులందరినీ కూడా ఇళ్లల్లో నిర్బంధించి, రామాలలో నిర్బంధించి ఒక్కొక్కడికి 75 లక్షల రూపాయలు జరిమానాలు వేశారు.
అని వాళ్ళు ప్రాణభయంతో ఇంక తట్టుకోలేక ఎక్కడెక్కడో వాళ్ళ బంధువులలో తీసుకొచ్చి ఒక్కొక్కడు 35 లక్షల రూపాయలు ఈ కుల పెద్దలకి వీళ్ళు వేసినటువంటి జరిమానాలు కట్టారు. మరలా మిగతా 35 లక్షల రూపాయలు కట్టలేదనే నెపంతో ఈ 17/6/2026 అల్లూరు మండలం ఈ ఇష్యూ ఈయనెవరో జాలయ్య, ఊటుకూరు జాలయ్య అలియాస్ జాలరెడ్డి, ఈయన్ని వీళ్ళ 4 కుటుంబాలను బంధించి రామాలయం నిర్బంధించి వాళ్ళ ఇళ్ళని మొత్తం అక్రమంగా లూటీ చేసేసి మొత్తం ధ్వంసం చేసి ఇళ్లలో బంగారం ఉంది, రొక్కం ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ కాపులు స్వాధీనం చేసుకున్నారు. ఫిషింగ్ నట్స్, ఫైబర్ బోట్లు ఇవన్నీ కూడాను మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు, ఆ కుల కాపుల కస్టడీలో. అంత తర్వాత వెలివేసి గ్రామ బహిష్కరణ చేశారు మొత్తం ఆ 4 కుటుంబాలని. వాళ్ళు ఇప్పుడు కట్టుబట్టలతో చెన్నైలో వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర తలదాచుకుంటున్నారు. అది మా మత్స్యకార పరిరక్షణ సమితి ఈ ఇష్యూని టేకప్ చేసింది, న్యాయ పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ని, ఎస్పీని కలిసాము. వాళ్ళు అర్జీ తీసుకొని మీన్ని మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళ కన్సర్న్లోనే జరిగింది. గత మార్చి నుంచి రెవెన్యూ వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. ఎందుకు మౌనంగా ఉంటారు అంటే కుల పెద్దలు ఈ విధంగా ఇంత దౌర్జన్యం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు గమ్ముకుందాం? ఒకటి ఏంటంటే ఇది బీదా మస్తాన్ రావు అక్కడ ఆయనకి ఆడ కడలూరు దగ్గర హ్యాచరీలు ఉన్నాయి, మిగతా వ్యాపారాలు ఉన్నాయి. ఈ బోట్లు ఎప్పుడైతే నిర్బంధించారో ఇక్కడ వాళ్ళ వ్యాపారాలని అక్కడ ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళకి హుకుం జారీ చేశాడు ఆయనకి. ఎవరికి? బీదా మస్తాన్ రావు, ఆయన రాజ్యసభ సభ్యుడు. దీంతో బీదా మస్తాన్ రావు కుట్ర చేసి ఇక్కడ పోలీస్ ఎస్పీకి తెలుసు, కలెక్టర్ని, కన్సర్న్ పోలీస్ వాళ్ళని, ఫిషరీస్ వాళ్ళని మేనేజ్ చేసి మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు బోట్లు అని చెప్పి కుట్ర చేశారు. వీళ్ళకి ముగ్గురికి ఎవరికి ఏమి సంబంధమే లేదు, వాళ్ళు ఓన్లీ కాపలాదారులుగా పెట్టారు. ఇది చట్టాన్ని, వాళ్ళకి సంబంధం లేని చట్టాన్ని వీళ్ళ కాపులు చేతుల్లోకి తీసుకొని ఒక ప్యారలల్ గవర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. ఏది పట్టపు గ్రామాల్లో ఉన్నటువంటి కుల పెద్దలు. అందులో భాగంగానే గత మార్చి 20, 21 తర్వాత రీసెంట్గా 17/6/2020 ఈ కొత్త బంగారుపాలెం ఆవాల తోటయ్య కుటుంబాన్ని ధ్వంసం చేసి మొత్తాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కట్టుబట్టలు ఏమి లేదు వాళ్ళకి, ఆడవాళ్ళని చింపేశారు, బట్టలు తీసుకొని చింపేశారు. పోలీసు వాళ్ళు రిపోర్ట్ పెడితే మిమ్మల్ని మొత్తం చంపేస్తాం, మీరు బయటికి పోతే మిమ్మల్ని అందరూ చంపేస్తాం అని చెప్పి హుకుం జారీ చేసిన తర్వాత తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణకి ఎవరో వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పగా అప్పుడు నేను రిటర్న్గా నేను ఇచ్చాను, కంప్లైంట్ చేసి ఫస్ట్లోనే గత మార్చిలోనే చేశాను. కలెక్టర్కి చేశాను, వాళ్ళు వాట్సాప్ నంబర్లకి రిపోర్ట్ చేశాను, వాళ్ళు ఎస్పీ ఆ వాట్సాప్ నెంబర్కి రిపోర్ట్ చేశాను. రెండో రోజు రిటర్న్ కంప్లైంట్ చేశాను, నేను కలెక్టర్కి రిటర్న్ కంప్లైంట్ చేశాను, కలెక్టర్కి, ఎస్పీకి, ఆర్డీఓ కావలకి. ఏది ఆ జరిగిన రెండో రోజే రిటర్న్గా కంప్లైంట్ చేశాను. కానీ ఇప్పటి వరకు కనీసం ఎంక్వైరీ లేదు, వాళ్ళ మీద కేసులు లేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అందుకని తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ సమితి డిమాండ్ ఏంటంటే కుల పెద్దల ముసుగులో చట్టాలు నా చేతుల్లోకి తీసుకొని తీర ప్రాంత గ్రామాలలో మారణ హోమం సృష్టిస్తున్న ఆయా వైట్ కాలర్ నేరగాళ్ళు అంటే ఆయా కుల పెద్దల మీద హత్యాయత్నం, రౌడీ షీటు, పీడీ యాక్ట్లను నమోదు చేయాలి. 23/2026, 21/3/2026, లాస్ట్ 17/6/2026 అల్లూరు మండలం ఇసుకపల్లి పట్టపు గ్రామంలో 20 రోజులుగా తోటి మత్స్యకారులను అమానుషంగా నిర్బంధించి వాళ్ళెవరు? ఆవల తోటయ్య, కొండూరు శెట్టి, ఊటుకూరు జాలయ్య. మరి వారి బంధువులు ఇళ్లను కూడా యావత్ రాష్ట్రం నివేరిపోయే విధంగా మొత్తం తెలిసి ఈ రాష్ట్రానికి విధంగా మండు టెండలో తాళ్లతో నిర్బంధించి అమానుషంగా నగ్నంగా వీళ్ళని చిత్రహింసలు పెడుతూ హత్యాయత్నం చేశారు. ఈ మారణ హోము గావించిన ఇసుకపల్లి బంగారుపాలెం, కొత్త బంగారుపాలెం గ్రామాల కుల పెద్దలపైన హత్యాయత్నం, రౌడీ షీటు, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ డిమాండ్. ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకి న్యాయ విచారణ జరిపించాలి. కొత్త బంగారుపాలెం గ్రామం బాధిత కుటుంబాల నుండి లూటీ చేసిన, స్వాధీనం చేసుకున్న నివాస గృహాలను, జీవనాధారమైన ఫిషింగ్ బోట్లు, నైలాన్ వలలను, బంగారం, రొక్కం, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, నకలు
తిరిగి సదరు బాధితులకు స్వాధీనం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. కుల కట్టుబాటు ముసుగులో అమాయకులను వెలివేసి గ్రామ బహిష్కరణ అక్రమ వసూళ్లను ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. సదరు కుల పెద్దలు కుల దళారులు దాష్టికానికి మారణహోమంలో సర్వస్వం కోల్పోయి జీవించే హక్కులు సైతం కోల్పోయిన సదరు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 లక్షల వంతున నష్టపరిహారాన్ని ఇప్పించాలి. బాధితుల నుండి చట్టవిరుద్ధంగా అక్రమంగా విధించిన వసూలు చేసిన 2,20,00,000 రూపాయలు తిరిగి ప్రభుత్వం సదరు బాధిత 3 కుటుంబాలకి అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని ఏపీ తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఇది పరిస్థితి. ప్రధానంగా పట్టపాలెల్లో ప్యాలెల్ ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అయితే కుల పెద్దలు కులంని అడ్డం పెట్టుకొని వాళ్ళు హుకుంలు జారీ చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టాలి. అదేవిధంగా 75 లక్షలు ఒక్కొక్కరి మీద జరిమానా వేశారు. ఇంకా చట్టాలు ఎందుకు, కలెక్టర్లు ఎందుకు, ఎస్పీలు ఎందుకు, ఈ విధంగా వీళ్ళు రౌడీజం చేసి వాళ్ళ మీద దాడులు చేసి ధ్వంసాలు చేస్తుంటే ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారి ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారంటూ కూడా చిట్టిబాబు అయితే ఇది చేస్తారు. దీని మీద ఎన్హెచ్ఆర్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ కూడా ఆయన అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.